ఎంత అంటే నేను ఒక 3 months నుంచి 7 రోజులు కాళ్ళు చేలు పడిపోతాయి అని ఒక 3 months ఏడ్చిన నేను. లాస్ట్ మీ సలహాని బట్టి. హలో మా నమస్తే, ఎలా ఉన్నారు? మంచిగా ఓకే సరే అన్న, మీకు ఇంతకుముందు ప్రాబ్లం ఏముండే, ఏం జరిగింది అండ్ ఎందుకు వచ్చారు? ముందుకు చాలా పెయిన్స్ ఉండే నాకు, చాలా చాలా. ఇవి మొత్తం ఇక్కడ ఈ షోల్డర్స్ బ్యాక్ మొత్తం పెయిన్స్, చేతులు కాలు నెక్ తిమ్మిలే ఉండేనా? చేతులు కాళ్ళు మంటలు తిమ్మిలే లేవు, మెడలో మాత్రం బాగా పొడుస్తుంది. ఆ పెయిన్స్ ఇప్పుడు లేవు. నేను చాలా మంది డాక్టర్ దగ్గర తిరిగినా, మీ దగ్గరకు వచ్చినా కాబట్టి నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నా. అది సర్జరీ అన్నారు ఫస్ట్, ఫ్లోరైడ్ వాటర్ వల్ల వచ్చింది అన్నారు. దానివల్ల సర్జరీ అంటే నల్గొండ ఏరియా, నల్గొండ ఏరియా ఫ్లోరైడ్ వాటర్. ఆపరేషన్ ఎన్ని రోజులు అయింది? 20 days. ముందుకున్న ప్రాబ్లమ్స్ బెటర్ అయినాయా? అసలు పెయిన్స్ అయితే లేవు, పెయిన్స్ లేవు. ఓన్లీ ఈ పెయిన్. నడుస్తున్నారా ఇంట్లో మంచిగా? సెకండ్ డే నుంచి నడుస్తున్నారు, నడిపించారు మీరు, నడిపిస్తా అన్నారు, నడిపించారు మీరు నన్ను. ఓకే మన ట్రై చేసిన ఒకసారి నడవండి, ఒకసారి జస్ట్ చూద్దాం నడవండి. కుట్లు ఎప్పుడు తీసేస్తున్నాను? ఎన్నో లేదు 27 తీసుకున్నాం. ఆపరేషన్ చేసే వాళ్ళకి ఎన్ని రోజులు? ఆపరేషన్ 9వ తారీఖు అయింది. 9వ తారీఖు. ఇవాళ 20, ఇవాళ 1, 2 కూర్చోండి సార్. రైట్, 2 చేతులు పట్టు మంచిగానే ఉందా? రైట్ ఓకే. తనకి యాక్చువల్లీ ఐ మీన్ ఫ్రమ్ నల్గొండ ఏరియా అంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా. మనకి చూస్తే అదే మెడ నొప్పి, చేతిమ్మిళ్ళు, పారాసిస్ కొంచెం ఉండే. స్కాన్లో చూస్తే పైనుంచి C2 నుంచి C3-4 3 లెవెల్స్లో మొత్తము వెన్నుపూస అంతా కంప్రెషన్ ఉండేది. అది యాక్చువల్లీ ఫ్లోరైడ్ ఉన్న వాళ్ళకి ఎక్కడైనా కండ పెరగవచ్చు, దానివల్ల వెన్నుపూస కంప్రెషన్ రావచ్చు. అదే ఎక్కువ అంటే చాలా ఇంకా ప్రమాదం అవుతుండే, ఎందుకంటే ఆల్రెడీ మీకు వెన్నుపూసలో ఒత్తిడి చాలా ఎక్కువైంది. అది చేయకపోతే ఇంకా ఇదైతుండే. బట్ ఇట్స్ కాంప్లికేటెడ్ సర్జరీ అది. బట్ మంచిగానే C2 నుంచి C2-3-4 అంతా ఫ్రీ చేసాము. అండ్ తర్వాత కూడా ఐసీయూలో ఒక్కరోజు ఉన్నారా? 2 days ఉన్నారు. వెంటిలేటర్ ఏం అవసరం పడలే. 2 days లో మళ్ళీ వచ్చేసారి 3rd day డిశ్చార్జ్ అయిపోయారు. సో డెఫిసిట్స్ ఏం లేవు, చేతులు కాలు మంచిగానే. పవర్ ఇస్ నార్మల్ యాజ్ బిఫోర్ అండ్ షీ ఈస్ బెటర్.